నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. వివిధ శాఖలకు కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్లు నిర్దేశించిన సీఎం చంద్రబాబు. పనితీరు ఆధారంగా స్కోరింగ్ విధానం అమలుకు నిర్ణయం. దొంగ ఓట్ల నమోదుకు ఆస్కారం లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించే బాధ్యతను కార్యకర్తలు, అధికారులు తీసుకోవాలి. మంత్రి డీబీవీ స్వామి సూచనలు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధిత కుటుంబాలకు, కార్మిక సంఘాలకు మంత్రి లోకేష్ క్షమాపణలు చెప్పాలి. వైసీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర డిమాండ్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి సవిత. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు, వృద్ధి రేటును పరుగులు పెట్టించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యాచరణ ప్రారంభించారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి, జీఎస్టీపీ లక్ష్యాలు, ప్రభుత్వ శాఖల పనితీరును కొలిచే కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్లపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అమరావతిలో తన క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి ఆర్థిక, ప్రణాళిక, వ్యవసాయ, రవాణా, పర్యాటక శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా 2026-27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో వివిధ శాఖలకు కేపీఐలను సీఎం నిర్దేశించారు. జాతీయ సగటు కంటే వెనుకబడిన సూచనకు మెరుగుపరచడమే కాకుండా అగ్రశ్రేణి రాష్ట్రాలతో సమానంగా లక్ష్యాలను చేరుకోవాలని స్పష్టం చేశారు. ఓటర్ల జాబితా తయారీలో ఎటువంటి అవకతవకలు జరగకుండా అధికారులు, పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి డోలబాల వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. ఓటరు నమోదు పారదర్శకంగా జరిగేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలో జరిగిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వర్క్షాప్ లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దొంగ ఓట్ల నమోదుకు ఆస్కారం లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించే బాధ్యతను కార్యకర్తలు, అధికారులు తీసుకోవాలని సూచించారు. ఓటర్ల జాబితాలో పేర్ల తొలగింపు, చేర్పులలో ఎలాంటి తప్పులు జరగకుండా క్షేత్రస్థాయిలో పూర్తి అవగాహనతో వ్యవహరించాలని దిశానిర్దేశం చేశారు. మన ట్రాన్స్ఫర్ చెప్పిన మళ్ళీ ఓటు మిస్ అవ్వకుండా పక్కాగా ఓటర్ లిస్ట్ లో ఎన్రోల్ అయ్యే విధంగా మనం బాధ్యత తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మనం డైరెక్ట్గా ఓటర్ నడిపోయే యాప్లో కూడా మనం కొత్త ఓటు చేసుకున్నప్పుడైతే లేదు, మనం మిస్ అయితే 2002లో ఓటర్ లిస్ట్ ఉన్నటువంటి పేరు, ఆ బూత్ నంబరు, ఆ సీరియల్ నంబరు ఇవన్నీ పెట్టి నమోదు చేసుకోవడానికి కూడా ఉంది. అంటే ఈ ఆప్షన్ అయితే మన పెద్ద అవసరం లేదు. ఎక్కువ మందికి ఓటర్ లిస్టులో ఉన్నాయి. ఆ రోజు ఉన్నటువంటి చనిపోయినప్పుడు లేదా మధ్యలో కొత్తగా కోడలు వచ్చినప్పుడు వాళ్ళ ఓటుని ఆటోమేటిక్గా చాలా వరకు మ్యాపింగ్ చేశారు. ఈ మ్యాపింగ్ని వెరిఫికేషన్ మీరు చేయండి. ఈరోజు నేను ఇంకా మ్యాపింగ్ అని ఓటర్ లిస్ట్ మీకు ఇస్తున్నా, ఎంత పర్సెంట్ కాలేదో మీకు ఇస్తున్నాను. ఇవన్నీ మీ బిఎల్ఓతో అంటే వాళ్ళు ప్రాసెస్ చేస్తున్నారు. నేను ఇచ్చిన చాలా పేర్లు కూడా రేపటి మీకు మ్యాపింగ్ చేసే ఉండొచ్చు. కాదు ఇక్కడ నేను ఇంకొకటి, మన మ్యాపింగ్ చేయండి. అత్యుత్సాహంతో వేరే వాళ్ళ కొంచెం మీరు బాగుందని చెప్తున్నాను. దయచేసి ఓటర్ లిస్ట్ని మీరు ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అది పక్కాగా రాబోయే 25 సంవత్సరాలకు ఓటర్ లిస్ట్ని తయారు చేస్తున్నారు. దీనిలో చనిపోయిన వాళ్ళు, దొంగ ఓట్లు, కొంతమంది సింగరాక ఉండకుండా పనులకు వస్తారు, ఓటు రాసుకుని నెక్స్ట్ సీజన్కి వాళ్ళు వెళ్ళిపోతారు. ఎక్కడ ఉంటారో కూడా తెలియదు. దయచేసి శ్రద్ధగా ఓటర్ లిస్ట్ మీద చేసుకోండి. వీలైనంత వరకు వాళ్ళకి ఆధార్ కావచ్చు, 2002లో వాళ్ళ తల్లిదండ్రుల ఓటు ఉంటే వాళ్ళకి ఇక్కడే మాకు బూత్ ఉందని చెప్పి మనం మ్యాండేట్గా చేసుకున్నట్టు రైట్ ఉంది. ఈరోజు మన వెరిఫికేషన్ కూడా చూసుకుంటే మన నియోజకవర్గం ఓవరాల్గా 75% ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ జరిగింది.
నారా లోకేష్ కి ఉన్న అహంకారానికి అధికారం కూడా తోడవడంతో ఎక్కడ ఏం మాట్లాడుతున్నాడో సోయి లేకుండా పోతుందని వైసీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన దుర్ఘటనలో బాధిత కుటుంబాలను పరామర్శించడానికి వెళ్లిన మంత్రి కార్మిక సంఘాల నాయకులు చెప్పే మాటలు వినకుండా వారిపై రెచ్చిపోయారని ధ్వజమెత్తారు. దుర్ఘటన జరిగినప్పుడు ప్రభుత్వం తరఫున పరామర్శకు వెళ్లిన వ్యక్తులు బాధితుల కష్టాలను సంయమనంతో ఆలకించి మానవత్వంతో ఆలోచించి తగిన విధంగా సహాయ సహకారాలు అందించాలని అన్నారు. కానీ మంత్రి లోకేష్ మాత్రం కార్మిక సంఘాల నాయకులు చెప్పే సమస్యలు వినకుండా మీ ఇంట్లో ఎవరూ చనిపోలేదు కదా అంటూ అహంకారంతో కూడిన స్వరంతో వారి నోళ్లు మూయించారని చూశారని దుయ్యబట్టారు. అధికార మదం కూడా అక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయ్యా మంత్రి లోకేష్ గారు, మీరు జరిగి ఈ ఘటన దాదాపు 18 గంటలు దాటిపోతుంది. తీసుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళ నష్టపరిహారము, వాళ్ళ కుటుంబాల యొక్క బాధను అర్థం చేసుకోవడానికి వెళ్ళాలి. కానీ ఇంకా మీరు పైపెచ్చి ఏం మాట్లాడుతున్నారంటే వచ్చాం కదా మేము ఎంత దూరం అంటే ఎవరి కోసం వస్తారు? ఏ స్టీల్ ప్లాంట్ యొక్క కార్మికుల్ని మీరు అధికారం వచ్చే ముందలా గతంలో ఎన్ని వాగ్దానాలు చేశారు? మేము నిలబెడతాం, మిమ్మల్ని ప్రైవేటీకరణ ఆపుతామని చెప్పని అబద్దాల మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. ఇవాళ వాళ్ళ కుటుంబాల్లో జరుగుతున్నటువంటి ప్రాణాలు కోల్పోయిన పరిస్థితికి మీరు ఓర్పు సహనంతో మాట్లాడాలి గాని అధికార మదంతో కాదు. వాళ్ళ బాధను వ్యక్తపరిచేది ఎవరు? అక్కడ ఎవరు రాజకీయ నాయకులు ఎవరు లేరే. అక్కడ ఉన్నది కేవలం కార్మిక సంఘాల నాయకులు. కార్మికుల తరపున మాట్లాడేది కార్మిక సంఘాల నాయకులు కాకపోతే ఇంకెవరు మాట్లాడతారు? రాజకీయం మీరు చేస్తున్నారు కానీ వాళ్ళెవరు రాజకీయం చేయట్లేదు. వాళ్ళు వాళ్ళ బాధను వ్యక్తపరుస్తున్నారు. గతంలో ఎలా అయితే మీరు తప్పుడు వాగ్దానాలు చేశారో కానీ ఇవాళ ప్రజలు మాత్రం ఎక్కడా మిమ్మల్ని ఉపేక్షించే పరిస్థితిలో లేరు. కానీ గతంలో గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇదే విధంగా ఎల్జీ పాలిమర్స్ లో కన్నా జరిగినటువంటి సంఘటనకి కేవలం 3 గంటల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆయన వెళ్లి కుటుంబాలని పరామర్శించింది కాకుండా 24 గంటల ₹1 కోటి వాళ్ళకి చెక్ అందజేశారు. మరి మీరు సకల విధ్వంసల శాఖకి మంత్రిగా మీకు పేరు వచ్చింది. ఎక్కడైనా ఏది జరిగినా ముందు మీరుంటున్నారు. అంత బాధ్యత వహించే వాళ్ళకి ఓర్పు సహనం కూడా చాలా కావాలి. అధికార మదంతో కాదు. మీ హెరిటేజ్ భూములు మీ ఆస్తుల్ని పంచినట్టుగా మేము 99 పైసలకే నేను ఇస్తా ఎవడు అడుగుతాడని చెప్పని మాట్లాడుతున్నావు చూడు అధికారంలో. గతంలో అలా ఇక్కడ మాట్లాడదామని చెప్పానంటే ఏ ప్రజలైతే నీకు అధికారాన్ని ఇచ్చారో అదే ప్రజలు రేపు నిన్ను అతపాతాళంలోకి తొక్కుతారు. నీ అహంకార మదం ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే అధికారం బాగా ఎంత నెత్తికెక్కేసిందంటే మీరు ఏం మాట్లాడినా చెల్లుద్దు అనుకుంటున్నారు. లోకేష్ గారికి మరొక్కసారి నేను చెప్తున్నా, మీరు సరదాలకి క్రికెట్ మ్యాచ్లకి దావోసులు ఇవన్నీ వెళ్ళేటప్పుడు ఉన్నటువంటి ఉత్సాహం సరదా ఇవాళ మీకు ఎంతో బాధగా అనిపిస్తుంది. కార్మికుల ప్రాణాలు కోల్పోతే పరామర్శించడానికి. అందుకనే మీకు ఆ పొగరు, ఆ అహంకారం అదన్నీ కూడా చూపిస్తున్నారు. మీరు ఇవాళ నీ ఇంట్లో చనిపోలేదని మాట్లాడతావా? మీరు గతంలో రాజమండ్రి వెళ్ళారు పుష్కరాలకి, 29 మందిని చనిపోయారు. ఎవరన్నా పరామర్శించారా? మీకెందుకంటే ఎదుటి వాళ్ళ చావు అంటే చాలా హేళన. మీకు చాలా అసలు వాళ్ళ ప్రాణాలకు విలువ లేదు, మీకు తెలియదు. ఇవాళ మీకు మరోసారి మీ ప్రవర్తన అదే స్పష్టంగా కనిపిస్తుంది. కార్మికుల కుటుంబాలు గాని కార్మిక సంఘాల నాయకులు గాని మిమ్మల్ని ప్రశ్నించకూడదా? మాట్లాడితే నువ్వు రాజకీయం చేస్తావు అనమాట. ఎవడో ఒక్కడ రాజకీయం చేసేవాడు లేడు. రాజకీయం చేసేది నువ్వు. అసలు ఇండస్ట్రీస్ మినిస్టర్ చెప్పండి ఇప్పటి వరకు ఎక్కడున్నాడు ఆయన? ప్రతి దానిలో నువ్వే వస్తావు. వచ్చేంత బాధ్యతగా వహించేది వాడివైతే ఓర్పు సహనంతో ఉండాలా. ఏ ప్రజలు నీకు అధికారాన్ని ఇచ్చారో వాళ్లకు నువ్వు బాధ్యత వహించాలి. అంతేగాని నీ ఇంట్లో చావలేదుగా, నీకేంటి నొప్పి, వచ్చాగా ఏంటి మాటలు? అదే ప్రజలు గమనిస్తున్నారు. ఈ 2 సంవత్సరాలుగా మీరు చేసినటువంటి విధ్వంసం, పొడిచినటువంటి వెన్నుపోటు, వీటన్నిటికీ కూడా ప్రజలు మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళినా ప్రశ్నించడానికి అడిగి ఉన్నారు. లోకేష్ రెడీగా ఉండండి. ప్రజలే మీకు పూర్తి స్థాయిలో బుద్ధి చెప్పి మీకు అతి త్వరలో అధికారాన్ని దించే పరిస్థితి కూడా వస్తుందని చెప్పని మరొకసారి తెలియజేసుకుంటున్నాను.
రాష్ట్రంలో మొట్టమొదటిగా ఆకువీడు ఆదిత్య ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో మిషన్ వివేక్ కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందని మైండ్ విజన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం వేణుగోపాలరావు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడు ఆదిత్య ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో ఏర్పాటు చేసిన మిషన్ వివేక్ అవగాహన కార్యక్రమంలో యోగా గురువు ధ్యానరత్న డాక్టర్ యు సాంబశివరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థుల్లో సరైన ప్రవర్తన కలిగే విధంగా మిషన్ వివేక్ ద్వారా ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ ప్రిన్సిపల్ అండ్ కరెస్పాండెంట్ యు కనకదుర్గ ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు. ఆఖేయుడు ఆదిత్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారిగా విద్యార్థుల్లో సరైన ప్రవర్తన కలిగే విధంగా, అది టీచర్స్ నుంచి పేరెంట్స్కి విద్యార్థులకి వెళ్ళే విధంగా మరి మిషన్ వివేక్ వేణుగోపాల్ వారిచే మరి ఈరోజు చక్కగా టీచర్స్కి ట్రైనింగ్ క్లాస్ ఇవ్వడం జరిగింది. ఈ ట్రైనింగ్ క్లాస్లో అనేక విషయాలు మరి టీచర్స్ కూడా సైకాలజిస్టులుగా మారితేనే ప్రస్తుత సమాజంలో విద్యార్థుల్లో వస్తున్న అనూహ్యమైన మార్పుల్ని అవగాహన చేసుకొని వారిని సరైన విధంగా నైతిక విలువలతో సరైన సత్ప్రవర్తనతో ఈ సమాజానికి కుటుంబానికి ఉపయోగపడే ఒక సరైన పౌరుడిగా తీర్చిదిద్దాలి అంటే ప్రతి టీచరు సైకాలజిస్ట్గా మారి తీరవలసిందే. అలా సైకాలజిస్ట్గా మారవలసిన పరిస్థితుల్లో మరి ఆ టీచర్స్కి అవగాహన లేని పరిస్థితుల్లో మరి ఇటువంటి ట్రైనింగ్ క్లాస్ చాలా ఉపయోగపడుతుంది. జ్ఞానం కూడా లేని ప్రస్తుత విద్యార్థుల్లో ఈ మార్పులు తీసుకురావడానికి మా ఆదిత్య విద్యా సంస్థలు ఆకివీడులో అనేక క్లాసెస్ ఇటువంటి పెట్టిస్తున్నాయి. ఇటువరకు కూడా చాలా క్లాసులు జరిగినాయి. అందులో ఇది స్పెషల్ క్లాసు, బిహేవ్ థెరపీ క్లాసు వేణుగోపాలరావు గారి ఈ టీచర్స్ ద్వారా ఇది 1 year ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ అంతా కూడా బాగా సక్సెస్ అయ్యి విద్యార్థుల్లో అనూహ్యమైన మార్పులు రావటంలో ఎటువంటి సందేహం ఉండదనేసి నాకు ఈరోజు చాలా నమ్మకం కుదిరింది. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు నేను ట్రస్మా అండర్లో తెలంగాణ స్టేట్లో అనేక రకాల స్కూల్స్, అది సిబిఎస్ఈ, ఐబీ, ఇంటర్నేషనల్, ఐసిఎస్సి, స్టేట్ బోర్డ్స్లో సహా అన్ని విధాల స్కూల్స్కి కూడా నేను ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది. కానీ మొట్టమొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లోనే ఆదిత్య ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఆకివీడు నందు ప్రప్రథమంగా ప్రత్యేకించి ఈ మిషన్ వివేక్ని ఆహ్వానించడం చాలా శుభపరిణామంగా, అలాగే చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాను. అలాగే ఈ కోర్సుని కేవలం ఎవరైనా సరే ఒక మోటివేషన్ అంటే 3 గంటలు లేకపోతే 3 రోజులు 3 నెలలు అనుకుంటారు కదా. ఇది 3 గంటలు కాదు, 3 రోజులు కాదు, 3 నెలలు కాదు, ఏకంగా 10 నెలల పాటు నిరభ్యంతరంగా నిరంతరాయంగా 10 రకాల విధానాలని, 10 మైల్ స్టోన్స్ని, నెలకొక మైల్ స్టోన్స్ తప్పున మొత్తం నెలకి 30 మైల్ స్టోన్స్ని, అంటే 30 రకాల రెమెడీస్ని, అలాగా 10 × 30 మొత్తం 300 టెక్నిక్స్ని మన టీచర్లకి నేర్పడం ద్వారా ప్రత్యక్ష ప్రవర్తన నిపుణులుగా మార్చే అద్భుతమైన పరిణామం అండి. ఇది శుభ పరిణామం. ఇది ఇక్కడ పడిన బీజం ఇది మొత్తం మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న నేర ప్రవృత్తులను సైతం పూకటి వేళ్లలో పికిలించేయాలనే ప్రయత్నంలో భాగంగా నేను సైతం అంటూ ఈరోజు మిషన్ వివేక్లో భాగంగా ఆదిత్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు నిర్వహించడం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. అలాగే స్కూల్ యొక్క మేనేజ్మెంట్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సహకరించినటువంటి మన టీచర్లందరికీ కూడా చాలా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.